రెబల్ స్టార్ ప్రభాస్ గారితో అసలు అంటే పెద్దనాన్నతో ఏ రకమైనటువంటి అనుబంధం అంటే జనరల్గా మనం గోదావరి జిల్లాలో చూసుకున్నా కూడా పెద్దనాన్న అంటే కొంచెం భయం ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ గౌరవం ఉంటుంది. పెద్దనాన్నగారు వస్తే అమ్మో పెద్దనాన్నగారు అది అని భయపడతాం. కానీ వీరిద్దరి మధ్య అంత బాండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అసలు? అంటే చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. పిల్లలు కృష్ణరాజు గారి పిల్లలు అంటే చాలా ఇష్టం. ఓకే. ఆ పిల్లలు ఫస్ట్ పుట్టిన పిల్లలు కదా, చాలా ఇష్టం. అంటే వాళ్ళు ప్రభాస్ గారు వాళ్ళ అన్నగారు కూడా ప్రబోధ్ అని పాప పిల్లలంటే చాలా ఇష్టం. తర్వాత ఇంకా ప్రభాస్ గారు అంటే అసలు ప్రభాస్ గారికి కూడా ప్రధానాన్నగారు అంటే ఎంత రెస్పెక్ట్, అంత ప్రేమ అనమాట. ఇక అది చెప్పలేము, అది కొండంత ప్రేమ అంటారు కదా, అంత బాండింగ్ ఇద్దరికి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న ఎన్ని గంటలైనా టైం తెలిసేది కాదు. సో మధ్యలో మేము చాలా టైం గుర్తు చేసేవాళ్ళం అనమాట. అంత డెప్త్గా ఇద్దరు అంత చక్కగా మాట్లాడుకోవటం, ఫ్యామిలీ విషయాలు ఏదైనా కూడా సరదాగా మంచిగా. అంత కృష్ణరాజు గారు ఏదైనా పాజిటివ్గా ఆలోచించటం, ఒక మనిషిలో ఉంటే ఆ మంచితనాన్ని చూసేవారు. ఆయనకి ఆ చెడ్డ అనేది కనిపించేది కాదు. అదే ఆయన గొప్పతనం అన్నమాట. అలాగే అమ్మా మీ దగ్గరికి వద్దాం. కృష్ణరాజు గారు ఎప్పుడూ షూటింగ్స్లోనే ఉంటారు. తర్వాత పాలిటిక్స్లో కూడా వచ్చారు, ఎంపీ అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు. కొంత కాదు చాలా బిజీ షెడ్యూల్. సో ఇంటి బాధ్యత అంతా మీ మీద పడింది, పిల్లల్ని మీరే చూసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను ప్రస్తావించినట్టు ఒక తల్లిగా ఎలా హ్యాండిల్ చేశారు ఇదంతా? ఇప్పుడు కూడా మీరే చూస్తున్నారు పిల్లల్ని, సార్ వెళ్ళిపోయిన తర్వాత కూడా. అదే కృష్ణరాజు గారి దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను నేను, ఎలా ఉండాలి ఏంటి అనేది. జీవితం అనేది కూడా ఒక ఛాలెంజ్ స్త్రీకి, దాన్ని ఎప్పుడు ఎదుర్కొంటూ వెళ్ళవలసిందే. అట్లా కృష్ణరాజు గారు ఏంటంటే ఆయన కూడా ఎంతో కష్టాలని నష్టాలని అవన్నీ, ఏదైనా కూడా ఫ్యామిలీని మిస్ అయ్యేవారు కాదు, పిల్లల్ని మిస్ అయ్యేవారు కాదు. అలాగని మళ్ళీ అక్కడ అంత ఫ్యాన్స్ని అందరినీ అసలు అంతలా హ్యాండిల్ చేసే వ్యక్తిని ఎక్కడ చూడండి లైఫ్లో. మళ్ళీ మధ్యలో పిల్లల్ని నన్ను తీసుకొని టూర్లు వెళ్ళేవారు. సాటర్డే సండే వస్తుందంటే బయటకు తీసుకెళ్ళాం. దేన్ని వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ అందరినీ కలవటం, గెట్ టుగెదర్ అందరినీ పిలవటం. కంపల్సరీగా 10 డేస్కి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరినీ పిలిచి రావాలి. అందరూ ఒకరోజు కూర్చొని వాళ్ళందరికీ భోజనాలు పెట్టి అలా అనమాట. ఒకరోజు ఫ్రెండ్స్ని, లైఫ్ అంతా అలాగే ఎంజాయ్ చేశారు. లైఫ్ని ఎంత బాగా ఎంజాయ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ కృష్ణరాజు గారు. అంత బాగా ఎంజాయ్ చేయటమే కాదు, లైఫ్లో ఎలా ఉండాలి, మనుషులతో ఎలా ట్రావెల్ చేయాలి అనేది కూడా ఆయన నేర్పారు. ధైర్యంగా ఎలా ఉండాలి అనేది మెయిన్. పిల్లలు ఎలా రిసీవ్ చేసుకోగలిగారమ్మా ఆ టైంలో? అంతా ఎక్కడ ఉన్నారు కానీ పిల్లలు కానీ సార్ వెళ్ళిపోయిన టైం చాలా రోజులు ఉండిపోయాం మేము అలా, ఆ డిప్రెషన్లో ఉండిపోయాం బాగా. పిల్లలు ఏంటి అంటే పిల్లలంటే ఎంత ఇష్టం పిచ్చి అంటే ఇంకా అసలు అంత చెప్పలేను అన్నమాట, ఇంక మాటలు అంత ఇష్టం పిల్లలంటే. అట్లాంటిది వాళ్ళకి పాపం అంటే చిన్నపిల్లలతో చిన్నపిల్లల్లో ఉండేవారు, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళు అలా అనమాట. ఆయన ఎవరు ఏజ్ తగినట్టుగా అలా ఉండేవారు. కృష్ణరాజు గారు ఎంత రౌద్రంగా కోపంగా భయంగా ఉంటారని మీరు బయట నుంచి వచ్చేటప్పుడు ముందు భయపడతారు, కానీ లోపలికి వచ్చి ఒకసారి ఆయనతో మాట్లాడేది మీరు లైఫ్ లాంగ్ ఆయన ఫ్యాన్ అయిపోతారు. అంత గంభీరమైన వ్యక్తి కూడా చిన్నపిల్లాడు అయిపోతారు. అంత అనమాట, అంత గొప్ప వ్యక్తి ఆయన. చాలా సరదాగా జోకులు వేసేవారు అన్నీ అనమాట. పిల్లలు బాగా డిప్రెషన్లోకి చాలా